ఎప్పుడైనా ట్రయాంగిల్ లవ్ స్టోరీ విన్నారా? ట్రయాంగిల్ లవ్ స్టోరీ విన్నారా? అదే జరుగుతుంది ఇక్కడ. ఇద్దరికి బీజేపీ కావాలట. ఇటు వైసీపీకి బీజేపీ కావాలి, తెలుగుదేశం పార్టీకి బీజేపీ కావాలి. బీజేపీ పార్టీ మాత్రం ఇద్దరితో డువెట్లు పాడుతుంది. ఇది మన రాష్ట్రంలో జరుగుతుంది. మన కర్మ కాకపోతే ఇంత దురదృష్టం మన కళ్ళ ముందర జరుగుతుంది. వీళ్ళిద్దరూ అమ్ముడుపోయారు. వీళ్ళిద్దరూ బీజేపీకి బానిసలుగా మారారు. వీళ్ళ స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల మొత్తం అన్ని విషయాలను, ప్రత్యేక హోదా అయితేనేమి, పోలవరం అయితేనేమి, రాజధాని అయితేనేమి, మొత్తం అన్ని తాకట్టు పెట్టేశారు. వాళ్ళు మాత్రం బీజేపీకి దోస్తులుగా ఉండాలి. ప్రజలు ఏమైపోయినా, ప్రజలు వాళ్ళ బిడ్డలు వాళ్ళ భవిష్యత్తులు నాశనం అయిపోయినా, అంధకారం అయిపోయినా వీళ్ళకి ఏమీ పట్టదు. ఏది అవసరం లేదు. వీళ్ళు బాగుంటే చాలు. చంద్రబాబు గారేమో మొన్న ఢిల్లీకి వెళ్లి అమిత్ షా గారి కాళ్ళ మీద పడ్డారు. ఈయన వంగి వంగి దండాలు పెట్టారు. ఈరోజు జగన్ రెడ్డి గారు వెళ్లారు. ఈయన సాష్టాంగ పడ్డాడు. ఎందుకని? ఏం అవసరం ఉందని? ఎందుకు ఈ బానిస బతుకులు? మనకి ఏం చేశారని ఈ బానిస బతుకులు? మీరు బానిసలు కావడమే కాకుండా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా బీజేపీ పార్టీకి బానిసలు కావాలా? పోనీ మనకు ఒక్క సాయమైనా చేస్తే మనం వాళ్ళకు లొంగిపోయినా అర్థం ఉంది. ఒక్కటంటే ఒక్కటి, 10 వాగ్దానాలుంటే, 10 హామీలుంటే మనకు 10లో కనీసం ఒక్కటైనా సాధించుకున్నారా అంటే 10 సంవత్సరాలు ఇద్దరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ ఒక్కటంటే ఒక్క హామీ కూడా తెచ్చుకోలేకపోయాం. ఒక్కటి కూడా సాధించుకోలేకపోయాం. 10 సంవత్సరాల కింద ఎక్కడ గొంగలి వేశామో అక్కడే ఉంది. ఒక్క మెట్టు కూడా అభివృద్ధి లేదు. మరి మన బిడ్డల భవిష్యత్తు కథ ఏమిటి? వాళ్ళకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఈరోజు 19 లక్షల మంది బిడ్డలు ఉద్యోగాలు లేకుండా తిరుగుతున్నారు. 8,000 రూపాయలకు, 10,000 రూపాయలకు డిగ్రీలు, పీజీలు చదివారు. కానీ చేస్తున్న పనికి, చదివిన చదువుకి అసలు సంబంధమే లేకుండా పోయింది.